క్లైమేట్ అయితే అసలు అల్టిమేట్ ఉందబ్బా. ఏమి లే యాలేపు చేస్తావులే, టీవీ కూడా చూడు నీవు. కుక్క వస్తుందప్ప, రే ఆఫ్ చేద్దు. ఆఫ్ చేస్తావరా సుగిలోడా? బయట అంత బాగుంటే ఏంటికమ్మా? బయట బాగుంటే ఇంట్లో ఉక్క వస్తుంది. లేదు యాక్చువల్గా ఎట్లుంది కూలరు అని అడిగినారు చాలా మంది. అందుకు కూలర్ కొంచెం చూపిద్దాము అనుకుంటున్నా, కూలర్ గురించి అట్లా లైట్గా. కూలర్ గురించి ఏమి అందరికీ తెలుసు కదా, అంటే ఎట్లా వర్క్ అవుతుంది అని. ఆను నేను ఆనకేం మేక పిల్లం కాదు, పో అన్నావు అనకి. ఆను నువ్వే అనుకో. నేను తింటాలే. సరే ఉండి చూపిస్తాను, నీట్గా చూపిస్తాను ఉండండి. అమ్మ చలికాలంలో, ఎండాకాలంలో, వానాకాలంలో అన్ని కాలాల్లో వాడుతుంది. అట్లా అంత లేదులే, వాడకము చలికాలంలో ఎట్లా వేసుకుంటారే, నేనే మనిషిని కాదా? వర్షం పడేటట్లుంది అయినా కానీ వాడకము బాగుంటుంది. నేనేం మనిషిని కాదు, దున్నిపోతున్నా ఏమన్నా కడితే అది ఆన్ చేసినావా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ముక్కుంటున్నాను. మీరు కూడా సేమ్ అట్లే చేయండి, సేమ్ అట్లే చేయండి. చూడండి, టీవీ పెట్టుకొని, ఎయిర్ కూలర్ వేసుకొని, మాడ మూసుకొని, పాప్కార్న్ తినుకుంటూ ఎంత హాయిగా ఉందంటే అంత బాగుంది. వచ్చి పనికి మాలినోడు సొగిలినా కొడుకు టీవీ ఆఫ్ చేసి ఎయిర్ కూలర్ ఆఫ్ చేసా. సరే కానీ కూలర్ ఎట్లుంది? బాగుంది కదా, మొత్తం సూపర్ ఉందండి. ఏందట్ట తిప్పుతానవ్వు? పోతుంది అది. స్మూత్ గా చేయలే. స్మూత్గా చెప్తాను, స్మూత్గా. ఎట్లా ఫస్ట్ ఇది ఆన్ మాకు తెలుసా నీకు? తెలియదే రోజు. ఇది ఆన్, ఇది వచ్చేసి స్పీడ్. ఫస్ట్ ఇవన్నీ తిప్పకూడదు. ఫస్ట్ ఇది నార్మల్ ఆఫ్లో పెట్టుకోవాలి. ఇది ఆఫ్లో పెట్టుకొని, ఇది కూడా ఆఫ్లో పెట్టుకొని ఇట్లా నాకేమన్నా సొగిలే అవిలే. నాకు తెలుదా ఎన్ని రోజులు నేను వేసుకుంటే నువ్వు వచ్చి వేస్తానవా? అది మాటలు కాదు అని అవలాగే వేద్దు. చెడగొట్టి చూడలే, మళ్ళా కొత్తది తెచ్చిస్తావు నువ్వు, తీసుకుపోయి దాన్ని. కరెంట్ ఉంది. అది కరెంట్ ఉంది. మొయ్యా తట్టుకో. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. వస్తుందో రాదో మళ్ళీ బిల్డప్ కొట్టా. బిల్డప్ నారాయణ అట్లా బిల్డప్ కొట్టా. ఇది స్పీడ్ ఆఫ్ లో ఉంది కదా, దీన్ని ఆన్ చేయాలి. ఏంది అంత సౌండ్ వస్తుంది? ఏమొస్తుంది? ఏం రాలేదు. బడబడ అంటుంది. ఏం రాలేదు. నాయనా నీ హ్యాండ్ పెట్టద్దప్ప, నీ ఐరన్ లెగ్ నువ్వు. వాసన వస్తుంది ఏందో. ఏం రావడం లేదు, ఏం నార్మల్ గానే వస్తుంది. టెన్షన్ తీసుకోవద్దు. బడబడ అంటుందిరా. బాబీ నీది ఐరన్ లెగ్ బాబీ, నీది ఐరన్ హ్యాండ్ పెట్టద్దు లెఫ్ట్ హ్యాండ్ తో. ఏమో చేసినాడు. ఏమన్నా అది ఏమన్నా అయిందనుకో, ప్రామిస్ చెప్తున్నా, ఇంటికి తీసిపోయి మళ్ళీ కొత్తది కొనిస్తావు. చూడు ఆ సౌండ్ నీకేమన్నా చూడొచ్చిందా? ఏమో సార్ నాకు కనబడదు. ఏం రాలేదు మా. నువ్వే ఎత్తునైనా నమస్కారం అక్కడ వచ్చి. అయ్యి నాకేం అనిపించడం లేదు. నీకు అనిపించలేరా? అంతగా సౌండ్ వస్తుంది అనిపించలేదా? సరే సరేలే, నువ్వే వేసుకోమ్మా, నువ్వే వేసుకో. నేను ఆన్ చేస్తా చూడి. రాదా? రాదు చూడు, నేను ఆన్ చేస్తా చూడు. ఎంత స్మూత్గా ఆన్ చేసిన చూడు, ఎట్లా బాగా వస్తుందో. అవునే
దాన్ని ఎందుకు తిప్పుతావు? నువ్వు చేయది నాయనా, అది ఆన్ చేస్తేనే కదా వచ్చేది. ఏం చేసినావురా? ఇట్లా సౌండ్ ఇట్లా కూడా రాకుండా నువ్వేం చెప్పాలా? మా తెలుదా బాగుంది. ఎంత వాసన వస్తుంది అత్తయ్య. ఎందుకు స్మెల్ వస్తుందిరా కాలిపోయినట్లు? పెద్ద ప్లానింగ్ రా. రే ప్రామిస్ రా, కాలిపోయినట్లు స్మెల్ వస్తుంది. ఏం చేసినావురా నీ ముండమయ్యా? ఏం లేదే, కొత్త కూలర్ తీసుకొచ్చేంత వరకు రే ఏం రాలే చూడు. ఎంత కాలిన కొత్త కూలర్ తెచ్చే వరకు మళ్ళా నువ్వు అది యాదో సినిమాలో నాకైతే ఏం రాలేదమ్మా. కాదు, యాదో సినిమాలో వెంకటేశును సుధాకర సౌందర్యకి ఛాన్స్ ఇచ్చే వరకు డైరెక్టర్ చుట్టూ తిరుగుతాడు చూడు. అట్లా నిన్ను ఎక్కడే గాను కదలి నేను అట్లా పిక్క తింటా. నేను ఎయిర్ కూలర్ నాకు తెచ్చే వరకు కొత్తది, ఇది నీ ఇంటికి తీసుకుపోయి నాకు కొత్తది తెస్తావు. స్మెల్ వస్తుందిరా. ఊరికే ఉండదు కదా నీది చేతులు. నువ్వు నాకేం రావడం నిన్నొచ్చి ఎవరు దాన్ని స్మెల్ వస్తుందిరా. లేదమ్మా, ఎందుకంట తొక్కులాడతావు? వస్తాయడం చేత ముడతానావు. నేను నాకు 2 చేతులు వస్తాయిలేమా. ముట్టద్దు. సర్లే ఫ్యాన్ చేసుకో. ఆడ ఉండడు ఊరికే తుల్లగా నాకేం ఏం రావడం లేదబ్బా నాకైతే. లేదులేమా, ఆన్ చేసుకో కావాలంటే. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ అది వస్తాను చూడరా. వస్తుంది స్మెల్ వస్తుంది. వస్తుందిరా స్మెల్. నీకెందుకు రాలేదురా? నీ ముక్కులు పని చేయలేదారా ముదరష్టిపోడా? నువ్వెక్కడ సన్యాసి వేదవరా? నీ చేతులే చెడ్డ చేతులు, పాడు చేతులు. నాదెందుకు జీవిస్తానవులే? ఇంకెట్లమ్మా ఇది? ఎవరికి ఫోన్ చేస్తాను? అది వాళ్ళకి. హలో, ఏసీ అంట అమ్మది. అది ఏసీ ఉంది కదా హాల్లో. ఏసీ ఏం లేప, మేము షాకర్లు కాదు. ఏసీ సౌండ్ వస్తుంది ఆన్ చేస్తా అంటే. ఏమో ఏంది అసలుకి, చలికాలంలో వర్షాకాలంలో బయట వానలు ఉడగన్లు వచ్చినా గానీ ఆ తిరాన వేసుకొని ఉంటే ఇంకా యావడవన్లు వచ్చినాయి. యావాన్ వచ్చింది, కాలిపోయినట్ల స్మెల్ వస్తుంది. అడుగు. ఈ నా కొడుకే చేసినాడు సింధు ఎందోను. చూడే మళ్ళా ఏమైనా సౌండ్ వస్తుందేమో, విను ఒకసారి. సౌండ్ ఏమైనా వినపడుతుందా నీకు? సౌండ్ నేను ఎట్లా చేస్తా సింధు? నాకు రాదా? మళ్ళీ రాత్రి వేసుకోకుంటే ఇంకెట్లా పనుకోల్లా? అలారం పెట్టుకొని 2-3 గంటలన్నా గ్యాప్ ఇల్లా చూడు. నువ్వే ఏమో చేసినావు. లేదు అమ్మా, ఫ్యాన్ బేరింగ్స్ మాత్రం వారంటీ కావాలా అంటే వద్దు నాకే అనింది. నేనెప్పుడు అన్నారా? నువ్వే అన్నావు. నేనేమనలేదమ్మా, నువ్వే అనుకున్నావు. నాకేం సంబంధం? అన్ని నా పైన దొబ్బుతున్నావు. 2 రోజులు వాడద్దుమా? 2 రోజులు అంట, 2 నిమిషాలు కూడా ఉండదా అమ్మా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ముక్కుతారా ఏంటి మట్లాడుస్తాను అద్దుమానంగా? నోరు మూసుకో. డబ్బులు పెట్టినందుకు తెలుస్తుంది. తెలియదు మన అట్లాంటి దాన్ని మంచిగా వాడుకునే తెలియలేదా? ఈ ముదరష్టి నా కొడుకు చేయి పెట్టా ఐరన్ లెగ్ గాడు. నేనేం చేసిన? అది సర్వనాశనం అయిపోయా. దీపిక నిన్న తెచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు 2-3 తూర్లు ఆఫ్ అయింటుంది చూడు, అంతే. ఎయిర్ కూలర్ అంత లేదు లేప్ప. కరెంట్ పోయినప్పుడు ఏంది కూలర్ ఆఫ్ అయ్యేది అంతే, లేకపోతే ఫుల్ అట్లనే ఇంకా తొక్కుడుతానే ఉంటుంది అట్లే.
ఆడలేదు సింధు. సన్న పిల్ల పనుకున్నట్ల కూలర్ ఎదురుగా వేసుకొని మొత్తం పైనుండి కిందకి ఫ్యాన్ పంపు పెట్టుకొని సీరియల్ చూసేటప్పుడు, తినేటప్పుడు, పిత్తేటప్పుడు, దగ్గేటప్పుడు, పనుకునేటప్పుడు తేడా లేకోకుండా నరికినట్టు నరుకుతాంది. అందుకే పోయింది. నువ్వు అట్లా రిచ్ కిడ్ కదమ్మా. ఎందుకమ్మా నా మీద పడి ఏడుస్తుంటారు మీరు? నేను ఎందుకు పెట్టుకుంటా? చలి పెడితే ఎవరన్నా ఎయిర్ కూలర్ వేసుకుంటారా? ఉక్క పోస్తే వేసుకుంటాము. లేదమ్మా, నువ్వు నేనున్నా 2 రోజులనే నేను చూసినా కదా, వాగిచ్చినావు అట్లేదు అన్నట్టనే. ఎన్ని లీటర్లు ఉన్నాయి అన్ని లీటర్లు అయిపోగొట్టినావు తెలుసా. 100 లీటర్లు అంటే 100 లీటర్లు 2 సార్లు పట్టినావు. నువ్వేడున్నావు సింధు? ఏంటికి లేదు వచ్చిందిలే 100 లీటర్లు నీకు ఒక రోజుకి అయిపోతున్నాయి. 100 లీటర్లు సింధు మోటార్ కి కరెంట్ బిల్ ఎంత కావాలా వేసుకొని ఒక్క రోజుకే నువ్వు వెళ్ళిపోయినావు. నువ్వు తెచ్చిన మధ్యాహ్నం సాయంత్రం నుంచి నేను ఎప్పుడు వేసుకొని నేను వేసుకొని పనుకున్నానా సింధు? మిద్ది పైన పనుకున్నాము. తమాషలు చేయొద్దు. హాల్లో అందరూ పనుకుంటే మళ్ళీ నేను నా కూతురు లేచి లోపల పోలేదా? అవును అందరం పనుకున్నాం కదా, నేను ఒకటే పనుకున్నానా? నా మీద పడి ఏడుస్తున్నారు. ఒకన్నా ఈడ మాట్లాడకన్నా కాదు, నీకు యాభై ఉండలేమా అయినా నువ్వు చాలా అద్దుమానము. నువ్వు ఇంకా అది కూడా అట్లా సామాన్లు తీసుకుంటావు కదా, ఒక రోజు ఒకసారికి వాడి అట్లా దాన్ని కూడా ఇంక వాడినా కదా ఇక్కడే బయటికి ఎవరైనా వచ్చి తీసుకొని పోతారు. కానీ ఏమి సింధు అట్లా మాట్లాడతాను? యాపొద్దు సామాన్లు ఇసిరినా? అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? ఏం చేస్తానవులే చెల్లెడా? ఏం అరసద్దు ఎందుకు సౌ కొరుకుతావు? చెప్తాన్నా ఈ తిరాను వాడితే ఎత్తిపోదల పథకాలు అవుతాయి. నువ్వు వేసుకుంటావే పగులూరే వేసి వేసి నేను వేసుకోను. వేసుకుందే మీకు వచ్చినాయేమో 1500 2000. హలో ఏమే చిట్టి తల్లి? కూలర్ భస్మా చేసుకోయిందని చెప్పు బంగారు. అవ్వయ్యా కూలర్ రానన్నా బిర్యానీ చేస్తాను. నువ్వే తిన్నాను అట్లా అనొద్దు నన్న, వస్తానని చెప్పు నన్న. ఎట్లా తింటుంది? వస్తానని చెప్పు నన్న. ఆయమ్మ నూరుతుంది. నువ్వు నూరమ్మమ్మాను. నువ్వును మీ అమ్మ నూరుదురండి. అవ్వయ్యను అనొద్దు నన్న, అమ్మమ్మను. అవ్వయ్య అమ్మమ్మను. బంగారు రా ఊరికి. ఏమే బుడ్డదానా? ఎప్పుడు వస్తానన్నా? సరేలేమ్మా, ఇంకెత్తిపోయింది లేదా నువ్వు పక్కన ఇసిరే మూసుకొని పెట్టే. ఇప్పుడు ఆ బాబుకి నాకు పెడతావు నువ్వు? ఏమి నువ్వే కదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా? ఏంటి ఆ బాబు చెవులో చెప్తానవు? వాళ్ళకి విషెస్ అలా చెప్పండి, బర్త్డే విషెస్. దానికి ఉంది ఎట్లా ఎత్తిపోయింది. దానికి ఏం ఎత్తిపోలేదులేండి, సారీ అండి నేను చూసుకోలేదు. దానికి వారంటీ కార్డు ఉందో లేదో కూడా తెలియదు ఇప్పుడు పరిస్థితి. నా కొడుకు దరిద్రం, నా సంబంధమే లేదు. లెగ్గాడు 24 గంటలు పెట్టుకొని పోయింది. అది 24 పెట్టుకునేకే దాన్ని తెచ్చుకునేది. భుజాల మీద ఎత్తుకొని పో. నువ్వు ఎత్తుపో. అదే ప్రామిస్ చెప్తున్నా, అది ఏమన్నా అయిపోయిరా అది అట్లే సౌండ్ వచ్చింది అనుకో, తెచ్చి నీ ఇంట్లో పెడతా. నేను నీ ఇంట్లో పెడతా. చూడురా చూడే ఈ దుంపదేగా బేవర్సిన కొడక. ఎట్లా పనుకుంటారు లేలే? ఏం పెద్దగా అయితే ఏం ఉండదు. వాసన వస్తుందిరా. కరుణ ఏమో చేసే వీడికి ఏమో చేసినాడు, వీడు కాలిపోయింది. అది ఏం కాలేదమ్మా, ఇంటికైతుంది కానీ దరిద్రం నా కొడుకు. మగన్ చూస్తేనే పాపం. సర్లే పైసా ఇప్పుడు కడుపు నిండిందా? సర్లే పోతే పోలే, కూలర్ ఏముంది ఏం కాలేదు. ఎందుకు పోతుందిలే కూలర్ పోతే ఏమి? నేనేమన్నా ఇంకా మొన్న తెచ్చుకునేట్లే ఏంలే తలకాయ జరుగుతుందా ఏమన్నా? చెక్ చేస్తే వాళ్ళు పంపిద్దాంలే.
ఒక 500 అట్లా కొట్టు చేతిలోకి పిలిపించుకొని వచ్చి చేపిస్తాను. నాకేం బట్ట 500 నువ్వు కొట్టు చేపించుకో చెప్పి. అవును ఎవరితో బర్త్డే ఉందన్నారు కదా. హన్విత అని చిన్న హన్విత చాలా మందికి చెప్పలేదు అత్త. ఈ రోజు అయితే హన్విత అది బర్త్డే. హన్విత హ్యాపీ బర్త్డే మా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. నిండు నూరేళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండు. ఆరోగ్యాలతో ఉండమ్మా. కూలర్లో గాలి పీల్చుకుంటా తెచ్చి సిగ్గుతో మానంగా చేపి లేకపోతే చెప్పు తీసుకొని కొడతానా కొడక. కూలరు మొన్ననే బర్త్డే అయిపోయింది. శివ శిరీష అంట. శివ శిరీషకి హ్యాపీ బర్త్డే. రక్షితను అది వాళ్ళు కూడా ఉన్నారు కదా. మొన్న చెప్పలేదు, ఈరోజు చెప్తున్నాము హ్యాపీ బర్త్డే. నా చీరకు పొద్దాంకులు దుడుస్తాను. ఏం దుడుస్తాను? చెమ్మట్లు పడితే నీ పెన్లాం చున్ని తీసుకొని దుడుచుకోలే మంకు నా కొడుక. వేసుకుంటున్నా కొంచెంసేపు చేయొద్దు. అతే శివాని వాళ్ళ హస్బెండ్ ది బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. శివాని హస్బెండ్ కి హ్యాపీ బర్త్డే. సుమిత్రకి హ్యాపీ బర్త్డే. అయిపోయినాయి వాళ్ళ బర్త్డే అయిపోయినాయి. లేట్ గా చెప్తున్నాము ఏమనుకోద్దండి. నరేష్ స్రవంతి మ్యారేజ్ డే హ్యాపీ మ్యారేజ్ డే.